ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రైతు భరోసా 15,000 ఇవ్వాలంటూ తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపి ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు। తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు మండల బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపి ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు। ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ముంచే ప్రభుత్వం అన్నారు। 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। 2,000 రూపాయలు 4,000 చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పెన్షన్ పెంచకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు। ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది। రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వారిని చాలా అన్యాయానికి గురి చేస్తుంది। మొట్టమొదటగా మరి వచ్చిన నెల రోజుల్లోనే రుణమాఫీ అని చెప్పి ఇప్పటికి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయక రైతుల ఉసురు తగిలి చనిపోతారు ఈ రేవంత్ రెడ్డి అని చెప్తున్నా। ఎందుకంటే 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళకు వెంటనే చేస్తా అని చెప్పి ఈరోజు 2 లక్షల పైన ఉన్నోళ్ళు కూడా పాపం అప్పులు తీసుకొచ్చి బ్యాంకులలో పైసలు కట్టారు, కానీ ఆ అప్పులకు మిత్తి అవుతుంది, మళ్ళా ఈ 2 లక్షలు మాఫీ అవుతలేవు। అలాగే ఎకరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పంటలకి ఇస్తుంది, కాంగ్రెస్ అయితే 3 పంటలకు ఇస్తాం అని చెప్పినోడు 2 పంటలకు కూడా 2 సార్లు ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కొక్క రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డాడు। మరలా నిన్న సాగు కబురు సల్లగా చెప్పినట్టు మరి 15,000 ఇస్తా అని చెప్పి ఈ సంక్రాంతి నుంచి ఇస్తా అని చెప్పినాడు, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి 15,000 కాదు 12,000 ఇస్తా అని చెప్పి, అంటే ఆయన మాటలో నిలకడతనం లేదు, రైతులకు ఇచ్చిన హామీల పైన చిత్తశుద్ధి లేదు, ముఖ్యంగా రైతు వ్యతిరేకంగా మారి ఈ రైతుల ఉసురు తరుగుతుందని తెలియజేస్తున్నాం। రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, ఇంకా ఎన్నో రకాల హామీలు ఇచ్చి మరి కప్పదాటు వేయాలని చూస్తుండే కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం। రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, రైతులకు ఎగ్గొట్టిన భరోసా పైసలు వెంటనే చెల్లించాలి, రానున్న కాలంలో కూడా 15,000 చొప్పున ఎకరానికి ఇవ్వాలి। అలాగే రైతుకు కంపల్సరిగా ఆరుతడి పంటలు వేసుకునే కంది రైతులు కానీ ఇంకా పత్తి రైతులు కానీ ఇలాంటి సంవత్సరానికి ఒకటే పంట వేసుకుంటే వాళ్ళకు కూడా 2 పంటలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని, ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని ఎంఆర్ఓ గారికి ఇప్పుడు వినతి పత్రం చేస్తున్నాం। జై గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం తంగళ్లపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్లకు ముందుకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది। అందులోని ముఖ్యంగా రైతులకు మరి వెంటనే నేను అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని కంఠముక్తంగా మరి చెప్పడం జరిగింది। చెప్పిన వెంటనే మా రైతన్నలు నమ్మి మరి 2 లక్షల రుణమాఫీ తీసుకోవడం జరిగింది। అది వెంటనే నేను రుణమాఫీ చేస్తానంటే నిజంగానే నమ్మి మా రైతులు మోసపోయి మరి ఆ రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు। మరి అంతేకాకుండా ఎకరాన బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10,000 ఎకరాన ఇస్తే 15,000 రైతు భరోసా కింద ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది। మరి ఇచ్చిన మాటకు మరి 13 నెలలు గడుస్తుంది। 13 నెలలు గడిచినప్పటికీ కూడా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇచ్చేది మరి నిన్న ఒక ప్రకటనలో ప్రెస్ మీట్లో పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి 12,000 ఎకరాన్ని ఇస్తామనడం అది సిగ్గుచేటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి హెచ్చరిస్తున్నాం। ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ నిలబడుతుంది, మరి ఎప్పటికీ రైతుల పక్షాన ఉండి కొట్లాడతాము। రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మరి మేము ధర్నాలు కానీ రాస్తోరాకులు కానీ చేస్తూనే ఉంటాం। ఖచ్చితంగా రైతు భరోసా ఇంకా ముఖ్యంగా రైతు కౌలు రైతులకు కూడా 12,000 కూడా ఇస్తానన్నారు, అవి కూడా ఇవ్వలేదు। మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా మరి ఇచ్చిన హామీలను ఇప్పటికైనా సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇంకా రాబోయే రోజులలో కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి। ముఖ్యంగా మా మహిళలకు కూడా మరి 2,500 రూపాయల పెన్షన్ కూడా ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేకపోయారు। ఆ తర్వాత కూడా మరి మహిళలకు
మరి డిగ్రీ చదివిన అమ్మాయిలకు స్కూటీలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు మరి తులం బంగారం కూడా ఇస్తానని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చేదాకా మా బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతూనే ఉంటుంది, మరి కొట్లాడుతూనే ఉంటాం. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కేమియా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలు రెవెన్యూ శాఖకు 58, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు 11, ఎస్డీసీకి 8, ఉపాధి కల్పన శాఖకు 7, ఎంపీడీఓ తంగళ్లపల్లికి 6, ఎంపీడీఓ బోయినపల్లి, డిఆర్డీఓ సెస్ కు 4 చొప్పున, విద్యాశాఖకు 3, జిల్లా పంచాయతీ అధికారి, డిఎస్ సిడిఓ, జిల్లా వ్యవసాయ అధికారి, ఎంపీడీఓ ముస్తాబాద్ కు 2 చొప్పున, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ ఆఫీస్, మైన్స్, నీటిపారుదల శాఖ, ఎంపీడీఓ కోనరావుపేట, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, ఎల్డీఎం, జెడ్పీ, సీఈఓ, డీసీఎస్ఓ, జిల్లా వైద్య అధికారి, డిపిఆర్ఈ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ 1 చొప్పున వచ్చాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఈ నెల 26 నుంచి రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి అమలు చేయబోతున్న సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రైతులతో కలిసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని చెప్పడం హర్షదాయకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో రైతులందరికీ 12,000 ఇస్తామని సీఎం వెల్లడించారని అన్నారు. భూమి లేని వ్యవసాయ రైతుల కూలీలకు ప్రతి ఏటా 12,000 ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గర్వపడుతున్నాం. ఇవాళ ప్రతిపక్షాలని గొప్పలు పెట్టి ఎంత ఈ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఒక 10 సంవత్సరాలలో చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెడుతున్నది. ఎందుకంటే ఒక్కసారి 1,00,000 రూపాయల మాఫియాని 25,000 వేసుకుంటూ ఎగగొట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ వారు ఇవాళ అక్కడ కూర్చుండి కొనుగోలు పెడుతున్నారు. అది నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజే 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇంత భారం పడేది కాదు. మళ్ళీ 50 కూడా ఇవాళ డిక్లేర్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2050 ఒక విజన్ డిక్లేర్ చేసి అదే మాదిరిగా ముందుకెళ్దామని ఒక న్యూ సిటీని ఏర్పాటు చేసి, కొత్త సిటీని ఫోర్త్ సిటీని ఏర్పాటు చేసి కంపెనీలందరినీ ఆహ్వానించి ఈరోజు మొత్తం ప్రపంచ దేశమే
చూసే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసి చూపెడతామనే మాదిరిగా ఇవాళ ఆయన కళలు కంటున్నాడు. ఆ కళలను సహకారం చేయడానికి రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం వైపు మళ్లించాలని కోరుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరి యొక్క ఈ ఆశీర్వదించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేసి ఇలా రైతులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి రైతులకు 100% మేలు జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. హుస్నాబాద్ మండల కేంద్రంలో మరి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మండల కేంద్రాల్లో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ మరి టపాసులు వేయించి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఏదైతుందో వాళ్ళు ప్రజల్లో ఇక్కడ ఉనికి కోల్పోతున్నటువంటి ఉద్దేశంతో మరి మేము రైతు భరోసా 6,000 రూపాయలను 6 నెలలకు 6,000 అంటే మరి ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం. ఈ జనవరి 26 నుంచే మరి అమల్లోకి తీసుకొస్తామని చెప్పి నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోగానే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో తమ ఉనికి కోల్పోయిందనేటువంటి ఉద్దేశంతో ప్రజలకు పోవాలి. అగో మరి మీరు ఎలక్షన్లప్పుడు 15,000 ఇస్తుంటే ఇప్పుడు 12,000 ఇస్తుంటారు ఇవ్వాలని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. అరే ఎదవల్లారా, మీరు ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి మొత్తం అప్పుల పాలు చేసింది రాష్ట్ర ప్రజలు, రైతాంగం కూడా గమనిస్తే ఉన్నారు. అప్పుడు ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినావో వాటిని తప్పకుండా నెరవేరుస్తూ వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా రైతాంగానికి ఏవైతే ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ అన్నామో అవి చేసి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం ప్రతి క్వింటాల్కు. ఆ విధంగానే మరి 500 సన్నపట్లందరికీ కూడా 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇచ్చి కూడా చూపించి మరి ప్రజలకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా వచ్చే కాలంలో మరి ఇలా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రోడ్లకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ కూడా మరి రైతు భరోసా, రైతు బంధు ఇస్తారు. ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరైతే రైతాంగం వ్యవసాయం చేస్తుందో, పంట వేస్తుందో వారికే రైతు భరోసా కల్పించాలి. మరి పేద ప్రజలపై మరి భారం పడకుండా ఇలా ఎవరైతే నిజమైనటువంటి రైతాంగం ఉందో వాళ్ళందరూ కూడా రైతు భరోసా కల్పించే దిశగా ముందుకు పోతుంది. అదేవిధంగా రైతు లేని పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి మరి ఆత్మీయ ఇందిరమ్మ యోజన కింద మరి 12,000 రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ చూసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓరలేక ఇలా బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడతా ఉంది. ప్రజలకు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా బుద్ధి చెప్పి ప్రజలంతా మా వైపే ఉన్నారు, రైతాంగం అంతా మా వైపే ఉన్నారు. ప్రతి పేదవానికి కూడా ఇల్లు, గూడు, నీడ కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఈ 500 బోనస్తో పాటు రుణమాఫీ మరి ముందు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమానికి దానికోసం మరి సంబరాలు నిర్వహిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్హత లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. కొంతమంది దళారులు డబ్బులు తీసుకుని ఇతరుల పేరిట కూడా భూమిని
పట్టా కింద ఇప్పించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కోటీశ్వరులుగా ఉన్నవారు కూడా ప్రభుత్వ భూమిని పొందడం ఎంతవరకు న్యాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కూడా ప్రభుత్వ భూమిని వెంకటాపూర్ శివార్లో 3 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిని తీసుకోవడం జరిగిందన్నారు. వారి సోదరికి కూడా మరికొంత ప్రభుత్వ భూమిని తీసుకున్నారని, ఇందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. గతంలో మీకు ప్రభుత్వ భూమి అవసరమే కావచ్చు, లేదా నక్సలైట్లకు ఇచ్చే పునరావాసం కింద తీసుకోవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ప్రభుత్వ భూమిని పొందేంత పేదవాడిగా లేరన్నారు. ఇటువంటి తరుణంలో ఆ భూమిని పేదవాళ్ళకి ఇచ్చినట్టయితే వారి కొంత బ్రతుకు తెరువులు లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ ఎస్కే సబేరా బేగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు మెండేటి శ్రీనివాస్, సెటిపల్లి బాలయ్య, గుళ్లపల్లి లక్ష్మారెడ్డి, మర్రి నారాయణ రెడ్డి, గంట చిన్న, లక్ష్మీ, తిరుపతి రెడ్డి, గణపతి, శ్రీకాంత్ రెడ్డి, సూడిద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఒక ఆయన వదిలిపెట్టుకున్నాడు, నాకు వద్దు ఆ భూమి, ఉప సర్పంచ్ వదిలిపెట్టింది కాబట్టి ఆ మాదిరిగా మీ అంతలా మీరు వదిలిపెట్టుకున్నట్టయితే మంచిగుంటదని మీ అందరికీ ఎవరెవరు కబ్జా చేసారు, ఒక మన జిల్లాలే కాకుండా ఇక్కడ గాని బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టారు కాబట్టి అందరూ ఏమేమి కబ్జాలు పెట్టిరో అవన్నీ వదిలిపెట్టుకోవాలి మీ అంతా మీరే అని మీ అందరికీ ఇక్కడ డిమాండ్ చేసి చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం లోపల ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి పేపర్ల లోపల, స్టేట్ పేజీ లోపల మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల భూభాగోతం మనం అందరం కూడా కండ్లారా చూస్తూ ఉన్నాము. కాబట్టి నిన్న మా జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కానీ, సిరిసిల్ల నియోజకవర్గపు ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి కానీ మాట్లాడడం జరిగింది. మీకు ఒక అవకాశం కూడా కల్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మీరు అక్రమంగా పొందినటువంటి భూములు ఏదైతే ఉన్నదో ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి మీరు స్వాధీనం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల లోపల ఈ భూములు పంపిణీ కార్యక్రమం లోపల దీనికి ఎమ్మెల్యే చైర్మన్ ఉంటాడు. దీనికి మన ప్రాంతానికి సిరిసిల్ల నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్కే దీనికి అవకాశం ఉంటుంది. ఎవరికి భూమి ఇచ్చినా ఆయనదే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఆయనే కాబట్టి ఆయన సంతకం పెట్టే భూములు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 683 ఎకరాల భూమి ఇప్పటికే పూర్తి స్థాయి లోపల మీరు ఆక్రమించుకున్నట్టుగా నిర్ధారణ అయిందని చెప్పి అధికారులు సాక్ష్యాలతో సహా వెల్లడించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆ భూములను వెంటనే తిరిగి ఇచ్చివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా జిల్లా లోపల చిన్న మంత్రిగా కొనసాగినటువంటి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కూడా చెప్తున్నా, నీవు ప్రభుత్వం ద్వారా పొందినటువంటి భూమి ఏదైతే ఉందో వెంకటాపూర్ సర్వే నంబర్ లోపల ఆ భూమిని కూడా నీవు ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ సోదరి మల్లారెడ్డిపేట లోపల ఉన్నటువంటి మీ సోదరి పేరు మీద కొంత, నీ పేరు మీద కొంత, ఇంకా మన ప్రాంతానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్ల మీద ప్రభుత్వ భూమి పొందినట్టుగా రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులను కూడా మేము త్వరలోపటనే ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి నేను ఏదో మీ మీద కోపంగానో అక్కసగానో చెప్తలేదు. ఆనాడు మీ పరిస్థితి అలా ఉండొచ్చు. ఆ భూమి ఉంటేనే మేము బతుకుతాం, ఆ భూమి చేసుకుంటే బతుకుతాం అని చెప్పి మీరు ఆనాడు అనుకోవచ్చు. లేకపోతే ఇంకొక గ్రౌండ్ కూడా ఉండొచ్చు. నేను మాజీ నక్సలైట్లో కూడా పునరావాసం కింద భూములు ఇస్తారు, ఆ భూమి నీకు అవసరమని తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వ భూమి అనేది నిరుపేదలకు చెందాల్సినటువంటి భూమి, కనీసం తినడానికి తిండి లేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూములు. ఈ రోజు మీరు మంచి చాలా బతుకుదురు, కార్లు వచ్చినాయి, బంగాళాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నీకు ఆ భూమితో అవసరం లేదు. ఆనాడు ప్రభుత్వం ఇవ్వచ్చు. ఎంతో మంది లేని వాళ్ళు, పేదవాళ్ళు, తినడానికి కూడా ఇప్పటికీ తిండికి ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. మీరు ప్రభుత్వానికి ఆ భూమిని స్వాధీనం చేసినట్టయితే ఆ భూమిని ఇంకా వేరే పేదవాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నీతో పాటు నీ జిల్లా నాయకత్వంలో ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారో భూములు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కూడా దళారులుగా కూడా వ్యవహరించారు. నీకు 2 ఎకరాల భూమి చేస్తా, నీకు 3 ఎకరాల భూమి చేస్తా అని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ పేర్ల మీద చేయడం జరిగింది. మాకు
పేదవాళ్ళు అంటే మీ పార్టీ లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ లోపల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రభుత్వం భూమి ఇస్తే మాకు అవసరం లేదు, వాళ్ళు బతకని. ఏ పార్టీలు ఉన్నా సంబంధం లేదు మాకు. ఎవరైనా నిజంగా నిరుపేదలకు ఆ భూమి ఇట్లా వస్తే ఆ పేదవాళ్ళు బతకాల్సిందే, వాళ్ళకి చెందాల్సిందే ఆ భూమి. కానీ ఉన్నోళ్లకు ఇవాళ అగ్గిరాములు ఏంది, ఇవాళ సిరిసిల్ల జిందం చక్రపాణి తమ్ముడు ఏంది, ఎవరైతే జైలుకు వెళ్తురో భూ ఆక్రమణ కేసుల లోపల వాళ్ళతో పాటు ఇంకా మిగిలినటువంటి నాయకత్వం ఏదైతే ఉన్నదో ఈ నాయకత్వం అంతా కూడా కలెక్టర్ గారు ఒక అవకాశం కల్పించిండ్రు. ఆ భూములను అన్నింటినీ కూడా సరెండర్ చేసి మీ గౌరవాన్ని నిలుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి జిల్లా అధ్యక్షులైనటువంటి మీరు మీ ద్వారానే మొట్టమొదటి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను భావిస్తున్నాను. మొన్న మీ కేటీఆర్ వచ్చినటువంటి సందర్భం లోపల నేను అనుకున్నా మంచి మాట చెప్తాడు కావచ్చు అని అనుకున్నా. అరే తమ్ముళ్ళారా, మరే నేను మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేసిరో, తప్పు చేసిరో, ఒప్పు చేసిరో, ఆ భూములను అన్నింటిని కూడా మీరు స్వాధీనం చేయరు అని అంటడం అనుకుంటే, కానీ ఆయన ఇసుక మాఫియా స్మగ్లర్లను కానీ భూములు ఆక్రమించుకున్నలను మంచిగా కావలించుకొని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాడు. నిజంగా కూడా చాలా సిగ్గనిపిస్తుంది, బాధేస్తా ఉంది. ఒక సిరిసిల్ల తంగలపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఒక మాజీ సర్పంచ్ పద్మక్క కానీ ఇంకో ఉప సర్పంచ్ కానీ వాళ్ళందరూ ఇలా స్వచ్ఛందంగా కలెక్టర్ గారికి భూములు స్వాధీనం చేసిండ్రు. అంటే కనీసం ఒక మహిళా సోదరి మనకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోతే ఏమనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 28 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 28 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 18 సంవత్సరాలుగా దాదాపు 20,000 ఉద్యోగుల పాఠశాల విద్యాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, చాలా మంది చాలీ జీతాలతో పనిచేస్తున్నారన్నారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షలు కల్పించాలని, పదవి విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేసి భవిష్యత్తులో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు రూపొందించుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, కుర్ర రాకేష్, జిల్లా నాయకులు సాయి భరత్, శివ, సమగ్ర శిక్ష ఉద్యోగులు దేవేందర్, భీమనాథన్, నరేందర్, కోల దేవరాజు, ఉపేందర్, చంద్రమౌళి, మల్లేశం, పావని, లలిత, లింగవ, శ్యామల, నీరజ, భవాని పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి గత 28 రోజులుగా మరి సమ్మెలు చేస్తున్నారో వారికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 కలెక్టరేట్ల ముందు కూడా ఎస్ఎఫ్ఐగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే గత 28 రోజులుగా మరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు సమ్మెలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైనటువంటి కోరికలే. ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆయన చెప్పినటువంటి విధంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. గతంలో ముఖ్యమంత్రి కాకముందు టీఆర్ఎస్ ఐఎంలో కూడా వీళ్ళు ధర్నా చేసినప్పుడు మరి స్వయాన అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళి మరి వాళ్ళకు మా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రెగ్యులరైజ్ చేస్తాం, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు కాస్తా ఉన్నాయి. మరి వీళ్ళ టైంలో కూడా వీళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఈ రోజు గుర్తుకు రావడం లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని రెగ్యులరైజ్ చేయాలని చెప్తే మరి మాటపూర్వకంగా చెప్తున్నారా తప్ప ఏ ఒక్కరు కూడా జియో అనేటువంటి విడుదల చేయడం లేదు. మరి వెంటనే వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఆ డిమాండ్లని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ సమ్మెలో ఉండడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులు చాలా వరకు కూడా వాళ్ళు లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పరీక్షలు రాబోతా ఉన్నాయి కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ సమస్యలు పరిష్కరించినట్టయితే వీళ్ళు వెంటనే విధుల్లో చేరి వాళ్ళ పాఠశాలలో మెరుగైన విద్య అందించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. మరి జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్
తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల ఎస్ఎఫ్ఐగా రాబోయే రోజుల్లో వీళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాలు ఉధృతం చేసి మరింత కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 33 జిల్లాలలో గత 27 రోజుల నుండి ఈ రోజుకి 28వ రోజండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా 2 సార్లు 3 సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా మా కోరికలు చిన్నవి, చాలా కనీసమైనటువంటివి, వాటిని కూడా ఏది కూడా పేపర్ రూపంలో ఇవ్వకుండా నాన్ ఫైనాన్షియల్ అనేటువంటిది మాట్లాడారు. ఆ తర్వాత ఆ ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్ ఇవ్వకుండా ఫైనాన్షియల్గా కూడా ఎటువంటిదైనా మాటపూర్వకంగా కానీ రాతపూర్వకంగా కానీ మాకు ఏదీ రాలేదు. కాబట్టి అందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పటి వరకు గడిచిన ప్రభుత్వాలు కూడా ఈ విధంగానే దాటవేసేటువంటి ధోరణితోనే ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ సమ్మె చేసినప్పటికీ ఎలాంటి ఉద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు, ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. ఇప్పటికైనా హామీ ఇచ్చినటువంటి మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతున్నాం, సార్ మేము సమ్మె ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మీరెందుకు నెరవేర్చట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుకి కూడా ఎన్ని రకాల బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా, భయపెట్టే ధోరణి ఉన్నప్పటికీ కూడా అందరూ ధైర్యంగా టెంట్ కింద ఉండడానికే, సమ్మె చేయడానికే సిద్ధపడి వచ్చారు. కాబట్టి ఎక్కడా కూడా 90% ఎక్కడ 10% కూడా ఎవరు సమ్మె నుండి విరమణ చేద్దాము వెళ్దాము అనేటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా లేవండి. దయచేసి మహిళలు, సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఎప్పటి నుంచో వెట్టి చాకిరీ చేస్తున్నారు. చాలని వేతనాలతో ఇప్పటి వరకు రోడ్డెక్కింది లేదు. ఇంత రోడ్డెక్కినప్పటికీ కూడా ఇన్ని రోజులుగా విద్యార్థుల యొక్క విద్య కుంటుపడుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మరియు రైతులకు రైతు భరోసా జనవరి 26 నుంచి పంపిణీ చేరున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల కేంద్రంలో స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయం పట్ల ఇక్కడ అన్ని గ్రామ శాఖల కాంగ్రెస్ నాయకులు, సీనియర్లు, యూత్ నాయకులు అందరూ ఇచ్చేసి ఇక్కడ టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చేకూరవలసిన లాభము గుట్టలకు, అదేవిధంగా పుట్టలకు, రియల్ ఎస్టేట్లకు, మైనింగ్ వాళ్లకు, అదేవిధంగా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన రియల్టర్లకు లాభం జరిగింది తప్ప రైతులకు కాదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు స్థానంలో రైతు భరోసా కల్పిస్తాం, అందులో ఉన్నదాన్ని పెంచిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనవరి 26 నుంచి, ఈ సంవత్సరం జనవరి 26 నుంచి రైతులకు ఏదైతే సాగు యోగ్యమైన భూమి ఉండి సాగు చేసుకునే ప్రతి రైతుకు గిన్నెకరాలు గన్నెకరాలు అని లేక ఉద్యోగస్తులని కాకుండా, ఐటీ కడుతున్నారని కాకుండా అందరు రైతులకు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో ఆ భూమి సాగు ఉంటుందో వాళ్ళందరికీ 6 నెలలకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లో పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఇందిరమ్మ భరోసా కింద 12,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు మరియు పెన్షన్లు మంజూరు చేసేందుకు నిర్ణయించడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద రైతు భరోసా కింద 12,000 రూపాయలు జనవరి 26 నుంచి రైతుల ఖాతాలో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కొద్దిగా అధిగమిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు చేసిందేం లేదన్నారు. ఇచ్చిన 6 హామీలు సంవత్సర కాలంలోనే పూర్తి చేసేందుకు సిద్ధమయ్యామని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, కాముని వనిత, ఆడిపు చంద్రకళ, సూర్యదేవరాజు, బొప్పదేవయ్య తదితరులు పాల్గొన్నారు. క్యాబినెట్ కొన్న తీర్మానం ఏదైతే రైతు మాకు గురించి పథకం తీర్మానం చేస్తున్నామో 26 జనవరి నుండి ఒక రైతులకే కాక ఇంకా మా ఇల్లు కూడా 26వ తారీఖు నుండి పంచుతామని చెప్పి మనకు చేశారు. ఇప్పుడు లిస్టులో చెక్అవుట్ చేస్తున్నారు. ఆ లిస్టులో చెక్అవుట్ కాగానే ఇమ్మీడియట్గా 26వ జనవరి నుండి ఈ పంపకం స్టార్ట్ చేస్తున్న సందర్భంగా వారికి మనసారా అభ్యంతరం చేస్తూ కృతజ్ఞతలు చేస్తూ దీన్ని అందరూ మహిళలు, పేద బడుగు బలైన వర్గాలు, రైతులు వాళ్ళు దీన్ని వినియోగించుకోవాలని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తప్పకుండా ఇప్పుడు రైతులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళలో కానీ పారదర్శకంగా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఏదైతే క్యాబినెట్ తీర్మానం అమలు చేయడానికి ఒక కాంగ్రెస్ శ్రేణులుగా మేము సంసిద్ధంగా ఉన్నాము. ఏడాది క్రితం ఈ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల ఈ యొక్క దురణ పాలన కబంధ ఆస్థ నుంచి ఈ రాష్ట్ర ప్రజలు విడిపించి కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితిలో ఆ రోజు రాష్ట్రం 7 లక్షల రూపాయల అప్పుతో నయా పైసా నిల్వ లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో బాధ్యతలు తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ, కర్షకులకు కానీ వీరందరికీ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రైతు భరోసాను కానీ, ఇందిరమ్మ భరోసాను కానీ ఈ 26వ జనవరి నుంచి 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి ఈ యొక్క అటు అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ 26వ జనవరి నుంచి సర్వే చేసినటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ, మహిళలకు కానీ రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 20 నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నది. ప్రవేశపెట్టబోయే పథకం కానీ మరియు రైతు భరోసా కానీ, రైతు 12,000 సహాయం కానీ, అలాగే ప్రతి ఒక్కరికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలి. మన ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా పేదలకు అన్ని రకాలుగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా తన వాళ్ళకే కాకుండా లేదు ఇంకా ఏదైనా చూపించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి కానీ, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు చేరాయి. ఇప్పుడు మాత్రం అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ పథకాలు మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందజేయడం జరుగుతుంది. ఇది మీరు అంటున్నారు మీ ప్రభుత్వం అని కాదు, ఇది మన ప్రభుత్వం, మన ప్రజలందరి ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని ఆశిస్తూ మరి మన బడ్జెట్ అనుకూలంగా ఏ విధంగా చేద్దామనేటువంటి దాంట్లో సబ్కమిటీ దీర్ఘంగా అధ్యయనం చేసి నిన్నటి రోజు మరి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి క్రమంలో ఏదైతే రైతు భరోసా పంటకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి సందర్భంగా మేము యావత్ రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉపసంఘం డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి,
మా ఆది శ్రీనివాస్ గారి విప్పు గారికి అందరికీ మా ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారికి ఈ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నెరవేర్చాలని ఆగాగం నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన ఏ విధంగా దీన్ని అమలు చేద్దామనే దాంట్లో గతంలో జరిగినటువంటి విధంగా అవకతవకలు జరగద్దు, అడ్డమైన భూములకు రైతు బంధు ఇచ్చి మరి అసలైనటువంటి రైతులకు మట్టి చేయొద్దు అనేటువంటి దాంట్లో ఆలోచన చేసి ఈ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం కట్టాల్సింది ఏవైతే చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు నాడు మరి రైతు బంధు, అదేవిధంగా కూపన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానంలో మరి పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్మానాలు కూడా మరి 26వ తారీఖు నాడు 3 తీర్మానాలకు పచ్చజెండా ఊపడం జరిగింది. కాబట్టి ఆనాడు 26వ తారీఖు నాడు కూడా పంచుతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరి ఏరియాలో వాళ్ళు కూడా దాన్ని పకడ్బందీగా ఉండి మరి అక్కడ ఉన్నటువంటి గరీబులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనర్హులా చూసుకుంటూ మనందరికీ కూడా చూపించే బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంటుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తమ ఏరియాలలో ఉండి మరి ఇప్పుడు చేసినటువంటి ఈ తీర్మానం చేసినటువంటి మంత్రివర్గానికి కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో రైతులందరికీ రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని రైతులందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి వచ్చి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రూపాయి బడ్జెట్ లేకుండా ఖజానా అప్పచెప్పినప్పటికీ కూడా అధికారంలోకి రాగానే అప్పుడు గతంలో ఉన్నటువంటి రైతు బంధువులు అందరికీ పూర్తి స్థాయిలో అమలుపరిచారు. అదేవిధంగా తదనంతర కార్యక్రమంలో ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తారని ప్రకటించారో దాని మాట తప్పకుండా ఆగస్టు 15 వరకు స్టార్ట్ చేస్తారని చెప్పి ఆ సమయంలోనే స్టార్ట్ చేసి అందరి ధైర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన ఉంటారని ఈ ప్రభుత్వమే తెలుసుకున్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు రైతు భరోసాను కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో రైతులందరికీ ఆనందం వ్యక్తపరుస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు పక్షాన నిర్ణయించుకున్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుందని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గులాబీ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్రావు ఆధ్వర్యంలో మండల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు రైతు బంధు 15,000 చెల్లించాలంటూ ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తూ కాలయాపన చేస్తుందంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నాడు ఎలక్షన్లకు ముందు 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు ఇస్తానని చెప్పి హామీలు తుంగలు తొక్కేశారన్నారు. అంతేకాకుండా రైతులకు బోనస్, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తారని నమ్మించి నట్టేట ముంచారన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని కాలయాపన చేశారని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రైతుల్ని నట్టేట ముంచుతున్నారని వెల్లడించారు. రైతులకు ఇస్తామన్నటువంటి బోనస్ తో పాటు అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రుణాలు ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని, ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని, 6 గ్యారంటీలను ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గులాబీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా బంద్ చేసి రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేసింది ఎంత, రైతు భరోసా ఇవ్వాల్సింది ఎంత అనేది ఈరోజు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీని ఈరోజు ముస్తాబాద్ మండల పక్షాన మన గౌరవనీయులు కేటీఆర్ గారి పిలుపు మేరకు వారిని నిలదీయడం జరుగుతూ ఉంది. ఈ కల్లబొల్లి మాటలకు నమ్మి ప్రజలు కూడా వారిని అధికారం కట్టబెట్టడం జరిగింది. వాళ్ళు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇది లేదు అది లేదని చెప్పడం జరుగుతూ ఉంది. అలా చెప్పడం కంటే మీకు చేత కాకపోతే మీరు దిగిపోతే 10 సంవత్సరాలు పాలించినటువంటి మా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా కృషి చేస్తూ ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచితే వీళ్ళు తెలిసి తెలియక ఈరోజు వచ్చి అన్ని కార్యక్రమాలను కూడా బంద్ చేసి పెట్టి ప్రతిదీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు వీళ్ళ దగ్గర.
దగ్గర. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక వేదికగా చూపించినటువంటి మన గౌరవనీయులు కేటీఆర్ గారు, మరి అలాగే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని వీరు చూడలేక, ఆ అభివృద్ధిని ఓర్వలేక వారికి వచ్చినటువంటి మంచి పేరును తీసేయాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలనే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈరోజు మా ముస్తాబాద్ మండల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన మేము అందరినీ కోరుతా ఉన్నాం. మాకు ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను అన్నింటినీ కూడా మీరు అమలు చేయాలి. అమలు చేసే వరకు మేము ఎప్పుడు కూడా శాయశక్తుల పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. 23 ఎన్నికలకు ముందు ప్రజలకు అరిచేతిలో బెల్లం పెట్టి మరి మోచేతితో నాకిచ్చిన విధంగా మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, రైతాంగాన్ని, అన్ని వర్గాలను మోసం చేసింది. దానికి నిజమైనటువంటి నిరూపణ ఏంటి అంటే మేనిఫెస్టోలో మేము రైతులకు కేసీఆర్ గారు 10,000 రూపాయలు బిచ్చమేస్తుండా అని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈరోజు ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఏమని? మరి 2 పంటలకే కేసీఆర్ గారు వేస్తున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే 3 పంటలకు రైతు బంధు ఇస్తామన్నాడు. మరి 10,000 భిక్షం వేసినట్టు 15,000 ఎత్తామన్నాడు. మరి ఆ 15,000ను నిన్న 4వ తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్లో 12,000 రూపాయలు ఇస్తామని మీరు రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద బీఆర్ఎస్ పార్టీని, మా నాయకత్వాన్ని తిట్టే మీకు మరి ఈ మాట కూడా మీకు తగులుతుంది కదా. ఈ సందర్భంగా మిమ్మల్ని మేము పోరాటం చేస్తుంది. మరి ఏ కేసీఆర్ గారు అయితే తెలంగాణ బీళ్లకు నీళ్లను మళ్లించి మరి ఈరోజు పంటలు వండడానికి కారణమైనటువంటి నాయకుని నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. మరి ఆ నాయకుని నాయకత్వంలో నీళ్లు తీసుకొస్తేనే ఎర్రటి ఎండల్లో రైతుల పాదాలు కడిగినప్పుడు మరి ఈ 2 పంటలు వండుతున్నాయి. మరి రైతాంగం సుభిక్షంగా ఉంది. ఈ విషయాన్ని ఏ రైతు కూడా దయచేసి మర్చిపోకూడదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్తుండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్తుండ్రు, ఒక్కటైనా పనిచేస్తుండా ఇది మీరు గమనించండి. మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత గొప్పగా పనిచేసింది. రైతులు ఎన్నడన్నా రైతు బంధు కోసం ఎదురు చూసిండ్రా? మరి ముసలి వాళ్ళు ఎప్పుడైనా పెన్షన్ కోసం, అంటే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూసిండ్రా? ఇవన్నీ కూడా ప్రజలు మీరు గమనించాలి. ఏ ప్రభుత్వం ఏ విధంగా ఉంది వీటిని గమనించండి. గమనిస్తూ రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కారు గుర్తుకే దయచేసి కారు గుర్తుకే మళ్ళీ మీరు ఓటేయాలి. మరి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీకి, ప్రభుత్వానికే మీరు పట్టం కట్టాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మేము చేసే ఈ పోరాటం మా కోసం కాదు, మాకేదో ఇప్పుడు మేము రొల్లి పెడితే ఇక్కడ ధర్నాలు చేస్తే ప్రభుత్వం వస్తుందని మాత్రం మేము మీకు చెప్పటం లేదు. దయచేసి కేసీఆర్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అబద్ధాలు చెప్పింది, మరి ఈరోజు వారు ఏ విధంగా చేస్తున్నారు, ఈ రెండింటిని తేడాను గమనించమని మాత్రమే మేము ప్రజలను మీడియా ద్వారా కోరుతున్నాం. రైతులకు రైతు భరోసా కింద 15,000కు బదులు 12,000 వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిన్నటి రోజు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ పట్టణ టీఆర్ఎస్ నాయకులు స్థానిక చంద్రపేట చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రేవంత్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్ని మరియు రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి మర్చిపోయిందన్నారు. రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 1 సంవత్సరం యగనామం పెట్టిందని, ప్రస్తుతం 12,000 ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు ప్రతి రైతుకు ఎకరాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్రంలోనే రైతులే ముఖ్యంగా మోసం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రైతుల ఓట్లు దండుకొని ఇలా రైతులకు ముండి చేయి చూపుతుందంటే ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నిదర్శనకే ఈరోజు చంద్రపేట చౌరస్తాలో పెద్దలు మన రైతుల సమక్షంలో, మరి ముఖ్యంగా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు ధర్నా పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారములు.
రైతులకు. మరి ముఖ్యంగా ఈ 420 హామీల్లో రైతులను మోసం చేసిన ముఖ్యంగా ఈ రోజు వరకు 22,500 చెల్లించవలసిందా రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం 7,500 కోట్లు గతంలోనే మన ప్రభుత్వానికి ఇద్దామని చెప్పి ఎలక్షన్ కోడ్లు ఆపినాయి. కేవలం 5,000 రూపాయలే చెల్లించరు. మిగతా 17,500 రూపాయలు నువ్వు చెల్లించవలసింది ఉంది ప్రతి ఒక్క రైతుకు. ఎకరానికి 17,500 రూపాయలు నీ హామీ ప్రజలను మోసం చేసినవని తెలియకుండా నీకు ఓట్లు చేసినందుకు ఖచ్చితంగా నువ్వు హామీ ఇచ్చినందుకు 5,000 పోతే 22,500కి వెళ్ళి 5,000 పోతే 17,500 రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో జమ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ, ప్రతి ఒక్క రైతు మోసం చేస్తే ఎకరానికి 22,500 నీ మాట ప్రకారమే. ఏ రైతు నిన్ను కోరలేదు, ఏ రైతు నిన్ను మాకు ఇన్ని కావాలని అడగలేదు. నువ్వే ఎలక్షన్ హామీల కొరకు అబద్ధాల ముఖ్యమంత్రి అనిపించుకునే కొరకే ఈ రోజున ప్రజలను మోసం చేసేది కాకుండా రైతులను ముసుత పూర్తి స్థాయిలో మోసం చేసి నువ్వేదో ముఖ్యమంత్రి ఉంటా చూస్తున్నావు. కానీ రైతు కన్నీటి పెడితే ఏ రాజ్యము నిలవలేదని చెప్పి దేశవ్యాప్తంగా రైతు కన్నీటి పెడితే ఏ రాజ్యము నిలవలేదని చెప్పి దేశవ్యాప్తంగా తెలుసు. ఇప్పటికైనా రైతులను అర్థం చేసుకొని ఈ డిసెంబర్ లోపలనే జనవరి లోపలనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 17,500 ఇవ్వాలని చెప్పి రైతుల పక్షాన పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై కేసీఆర్. అడ్డగోలు హామీలతోటి అబద్ధాల పునాదుల మీద గద్దెనెక్కిన అబద్ధాల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇప్పుడైతే ఎకరానికి 15,000, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి గప్పాలు కొట్టిన గప్పు రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టి బీఆర్ఎస్ పోరాటం చేస్తే, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి 5,000 ఇచ్చి ఇవాళ తెలంగాణలోని ప్రతి రైతుకు కూడా 17,500 రూపాయలు బాకీ పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి, బకాయి పడ్డ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి. ఎప్పుడో ఎనుమల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియా మొత్తం రాష్ట్ర రైతాంగం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎనుమల తీసేసి అబద్ధాలను పెట్టిండు. ఇలా ఈ రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి 12,000 రూపాయలే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండు. అనేక అబద్ధాలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ఆనాడు రైతు రుణమాఫీ కూడా నీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆనాటి రుణమాఫీ మొత్తం నువ్వు గద్దెనెక్కే నాటికి దాదాపు 47,000 కోట్లుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి 35,000 కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ, రాష్ట్రంలోని రైతులందరినీ పిలిచి మోసం మాటలు చెప్పి నువ్వు ప్రకటించింది ఏందనంటే ఇలా భారత ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీడు గప్పాల ముఖ్యమంత్రి, వీడు అబద్ధాల రేవంత్ రెడ్డి, ఇగో 17,000 రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేయలేదు, అందరికి కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంటే ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు? దానికి నిరసనగా బదులుగా 35,000 కోట్లు కాదు 17,500 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి ఉన్న నిజం చెప్పినావు. నువ్వు 17,500 కోట్లు ఇచ్చినవా, ఏది ఇచ్చినవా అనేది ఇలా రాష్ట్ర రైతాంగానికి తెలుసు. 35,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి 40,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదో కంటి తుడుపుగా సగమో పావులను ఇచ్చి మమ అనిపించి పెద్ద మేలు చేసిన ఈ రాష్ట్ర రైతాంగానికి అని చెప్పేసి అడ్డగోళ్ళు మాటలు మాట్లాడుతూ ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిలదీసిన ప్రతిపక్షాన్ని, ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలు మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని బలిసి ఒక వీధి రౌడీలాగా, ఒక వీధి మనిషిలాగా, ఒక తక్కువ మనిషిలాగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నీ మాటలు, నీ చేష్టలు ఈ రాష్ట్ర రైతాంగం, రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల చేతిలో నీకు శిక్ష తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి, ఖబర్దార్ అబద్ధాల రేవంత్ రెడ్డి. తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో రుణమాఫీ పూర్తి మాఫీ అయ్యే వరకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన ఎకరానికి 15,000 రూపాయల చొప్పున, పంటకు 7,500 చొప్పున ఇస్తానని నువ్వు నెరవేర్చే వరకు కూడా నీ మెడలు వంచి నీకు
బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని, రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము తప్పకుండా ఇలా ప్రజల పక్షాన నుండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మా కార్యకర్తలందరూ కూడా నీ మెడలు వంచుడు, నీ వంచన గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన మాకేమంత కష్టమైన పని కాదు. తప్పకుండా నీ వంచనకు బుద్ధి చెప్తాం. నీ మోసపూరిత మాటలు, నీ మోసపూరిత వాగ్దానాలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బంధు మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రారంభిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బంధు మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రారంభిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ నెరళ్ల నరసింగం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగల భూపతి, జిల్లా సేవాదళ అధ్యక్షుడు మోరరాజు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, ఫిషరీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, సుద్దాల శ్రీనివాస్, జూపల్లి రాజేశ్వరరావు, మందాటి తిరుపతి యాదవ్, మిరాల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు, మండల నాయకులు పాల్గొన్నారు. మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేద్దామన్న సందర్భంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 7 లక్షల కోట్ల అప్పుల పాలై ఈరోజు దివాలా తీసిన తనం నుండి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అందరూ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను కట్టుకుంటూ రాష్ట్ర భవిష్యత్తుకు, ప్రజల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పి కంకణబద్ధులై ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వచ్చే ఈ నెల 26వ తారీఖు రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రతి రైతుకు, కాస్తులో ఉన్న రైతుకు, పంట పండించే రైతుకు తప్పకుండా రైతు భరోసాను అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే పంట పండించే రైతులు ఎవరైతే ఉన్నారో, నిజంగా అర్హులైన రైతులు, నిజంగా పంట పండించే రైతులు, వాళ్ళు తప్పకుండా వాళ్ళకు రైతు భరోసా వర్తింపు జరుగుతుంది. వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం చెప్పిందో దాని ప్రకారం తప్పకుండా అధికారులకు మీ పంట పొలం ఎంత ఉందో తప్పకుండా అందజేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండే నూతన వధువులు కావచ్చు, కొత్తగా ఇంటి నుండి వేరుపడ్డ కుటుంబాలు కావచ్చు, వాళ్ళకు కొత్త రేషన్ కార్డు లేకుండా, వాళ్ళకు పుట్టిన పిల్లలు రేషన్ కార్డులో పేరు ఎక్కించుకోకుండా అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే ఈరోజు ఇదే 26వ తారీఖు నుండి వాళ్ళందరికీ నూతనంగా రేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుంది. ప్రతి లబ్ధిదారు కూడా ఈ పథకానికి వర్తింపజేస్తారు కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిందే కోరుతా ఉన్నాం. అలాగే గతంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీదనే కాలనీలు, గ్రామాలు వెలిసిన సందర్భం ఉండే. దాన్ని పులికిపుచ్చుకొని ఆదర్శంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ భరోసా కింద ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, జాగా ఉన్నవారికి, జాగా లేని వారికి ప్రభుత్వమే వారికి ఇందిరమ్మ పథకం కింద గృహాలు నిర్మించడానికి కూడా ఈ నెల 26వ తారీఖు నుండి ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వ పాలకులు చేసిన దోపిడీని వాళ్ళు మరొకసారి ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు కూతలు కూస్తూ ఈరోజు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా ఇదే వేదిక ద్వారా గౌరవనీయులు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఉన్నాం. గత ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైనవి ఇదే భూములపైన చెట్లకు, పుట్టలకు, భూమి లేని పాసుబుక్లకు, కాస్తుకు లేని భూములకు, బీడి భూములకు పట్టాలు కొట్టి ప్లాట్లు అమ్ముకుంటే ఆ భూములకు కూడా ఈరోజు రైతు బంధు తీసుకొని 100 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకోవడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు తప్పకుండా
అందరికీ రైతు బంధు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు మేము కొట్లాడతామని చెప్తా ఉన్నాడు. మీ మాటలు చూస్తూ ఉంటే, మీ చేతలు చూస్తూ ఉంటే సిగ్గుపడాలి అనే పదం కూడా ఈరోజు సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. కొంచెమన్నా సిగ్గుండాలే నాయకులకు. తంగలపల్లి మండలంలోనే సుమారు 900 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. తప్పుడు మార్గాన పట్టాలు పొందిరు. భూమి లేకున్నా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఒక పక్క ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడతా ఉంది. ఆ భూములకు కూడా ఈరోజు రైతు భరోసా వర్తింపజేయాలి, వాటికి కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కొట్లాడడం, ధర్నాలు చేయడం, నిలదీయడం ఇది హేయమైన చర్య. దోపిడీ వాళ్ళే చేసిర్రు, పట్టాల పేరు మీద దొంగతనం వాళ్ళే చేసిర్రు. ఈరోజు మరొకసారి ప్రజలను మభ్యపెట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు చేయడానికి ఈరోజు మరొకసారి రోడ్లకు ఎక్కుతా ఉన్నారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ, రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాన గ్రామశాఖ అధ్యక్షులు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ కచేరీలో కావచ్చు, గ్రామ చౌరస్తాల్లో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు భరోసా ఏ రైతులకు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం తలుస్తున్నట్టు కాస్తులో ఉండి, కబ్జాలో ఉండి ఏ విధమైన పంట పండిస్తారో ఆ పంట పండించే రైతులకు ఇవ్వాలా, లేదంటే కేటీఆర్ గారు కోరుకున్నట్టు, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకున్నట్టు బీడు భూములకు, చెట్లకు, పుట్టలకు, వాళ్ళు కబ్జాలు చేసిన భూములకు, భూమి లేకున్నా దొంగ పట్టాలు పొంది వాటికి ఇవ్వమంటారా అని చెప్పి ఒక సమాధానం చెప్పి మీరు ప్రజల్లోకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. సిరిసిల్ల బల్దియా సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. నేషనల్ హైవే రూట్ ను మార్చాలని మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సిరిసిల్ల మున్సిపాలిటీ సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 36 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పట్టణంలో దోమల బెడద పెరుగుతున్న నేపథ్యంలో అరికట్టేందుకు చర్యలు చేపట్టనున్నారు. అలాగే మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిరంతరం సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ హైవేను కలెక్టర్ కార్యాలయం అవతల నుంచి వెళ్లేలా రూట్ మ్యాప్ మార్చాలని కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. సిరిసిల్ల పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో నేషనల్ హైవే ఊరు అవతల నుంచి వెళ్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా సిరిసిల్ల కేంద్ర అమృతిలో చేర్చడం జరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ హైవేను మార్చాలని కౌన్సిల్ నిర్ణయించింది. మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దాదాపు 30 అంశాల మీద ఎజెండా తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎజెండాలో పట్టణం అభివృద్ధికి మరి సీసీ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, వీధి లైట్లు కానీ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణము అభివృద్ధిలో భాగంగా మనకు మరి నేషనల్ హైవే అనే రూట్ మ్యాప్ కూడా పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే మేము పాలకవర్గం పక్షాన మరి అది హౌస్కట్కు తీస్తే బాగుంటుందని ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మరి దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వము పరిశీలించి, ఎందుకంటే మరి సిరిసిల్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, నర్సింగ్ కాలేజీ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతారని మేము ఆలోచించుకొని కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి హౌస్కట్కు తరలించాలని కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయులు చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులతోటి, అధికారులతోటి సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్లలో ముఖ్యంగా మౌలిక వసతులు మరియు తాగునీరు సమస్యలు లేకుండా ఎజెండాలో కొన్ని అంశాలు కూడా రూపొందించుకోవడం జరిగింది. సిరిసిల్లలో కూడా దోమల బెడద కూడా ఎక్కువైందని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే సిరిసిల్లను 5 సంవత్సరాల సంది ఎన్నో రంగాల కేటీఆర్ గారి సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని చాలా అద్భుతంగా నలువైపులా రోడ్లు ఉంచుకుంటూ, ముఖ్య కూడళ్ళు డెవలప్ చేసుకుంటూ, మరియు శానిటేషన్ సిబ్బందిని చేసుకుంటూ, అన్ని పార్కులు కట్టుకుంటూ అభివృద్ధి చేసినాం. దానిలో భాగంగానే ఈరోజు సిరిసిల్లలో కూడా వాటి మెయింటెనెన్స్ కూడా ఇలా పెట్టుకోవడం జరిగింది. అలాగే మాకు సహకరించిన కౌన్సిల్ సభ్యులు మరియు అధికారులు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అబద్ధాలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తీరా ఇప్పుడు 12,000 ఇస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీలు 2,000 పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పి రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు మాత్రమే ప్రకటించడం సరికాదని 15,000 రూపాయలు చెల్లించే వరకు ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి నెరవేర్చేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. గత ఏడాది పంట రైతు భరోసా అంది ఇవ్వలేదని, వానాకాలం పంటకు 15,000 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణారి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అబద్ధాల హామీలతోని అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు రైతులను నట్టేట ముంచే కార్యక్రమంలో భాగంగా ఆనాడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు 10,000 ఇస్తా ఉన్నారు, మేము వస్తే 15,000 ఇస్తాం. కేసీఆర్ గారు 2,000 ఇస్తా ఉన్నారు, మేము వస్తే 4,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా 420 అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు రైతులను నట్టేట ముంచే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం చాలా అన్యాయం. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేయనటువంటి గొప్ప కార్యక్రమం సాధించుకున్న రాష్ట్రంలో రాష్ట్ర తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఎవరు ఆలోచించే గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా 14 పంటలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అబద్ధాల హామీలతోని అనవసరంగా మోసం చేసి పబ్లిక్ని నమ్మించి ఈరోజు మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పేసి, మేము వస్తే ఇది చేస్తామని చెప్పి, మేము వస్తే అది చేస్తామని చెప్పి అన్ని అబద్ధాలు ఆడి ఈరోజు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 పంటలు ఎగ్గొట్టేసి రైతు బంధు ఈరోజు 3 పంటకు ఇచ్చే కార్యక్రమం భాగంగా జనవరి 15 కావస్తా ఉన్న దాదాపుగా రైతుల నాట్లన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు రైతు బంధు ఇవ్వకపోగా 12,000 ఇస్తామని చెప్పి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అన్యాయం. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము, మీరు ఏదైతే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందో అవన్నీ నెరవేర్చేదాకా రైతులకు ఇచ్చిన ఏదైతే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం 3 పంటలకు అని చెప్పింది కదా, అవి నెరవేర్చేదాకా బిడ్డ మేము మెడలు వంచి వసూలు చేసే ప్రయత్నంలో బాగా మా వంతు మేము బీఆర్ఎస్ కార్యకర్తలందరం కేటీఆర్ గారి నాయకత్వంలో సుశిక్షితులైన సైనికులుగా పనిచేస్తాం. మిమ్మల్ని రోడ్ల మీద రానియం, మీరు 15,000 ఇచ్చేదాకా ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తాం, మిమ్మల్ని పబ్లిక్ తిరగనియమని చెప్తా ఉన్నాం. ఏ గ్రామంలోకైనా కూడా రైతులను కదిలిస్తే రైతుల కళ్ళలో కన్నీరు అన్నా మీరు ఉన్నప్పుడు, అన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతు బంధు వస్తూ ఉండే. ఈరోజు 2 పంటలు రాలేదు, 3వ పంట కూడా యూరియా తెచ్చుకుందామంటే పైసలు, వీటి బండి తెచ్చుకుందామంటే పైసలు అని చెప్పి వాళ్ళ కళ్ళలో నీళ్లు ఎద్దేసిన వ్యవసాయము రైతు రాజ్యం బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు 80% కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాము, తప్పకుండా మీరు మాట ఇచ్చిన ఏదైతే 15,000 రూపాయలు ఇచ్చే వరకు మేము నిలదీస్తూనే ఉంటాం, మిమ్మల్ని మెడలు వంచి వసూలు చేయడానికి పెట్టమని సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి 26,000 వేతనం అందించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో 200 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు ముషం రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి మొదలుకొని అందరికీ వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వనదాత గణేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసారం శంకర్, పట్టణ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య, రెడ్డి మల్లరాజయ్య, రవీందర్, శ్రీనివాస్, మమత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా వాళ్ళని వెంటనే పర్మిట్ చేయాలని దశాబ్ద కాలం నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చేయలేదు. మరి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా మరి ప్రతి టెంట్ వద్దకు వచ్చి మేము మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 అందిస్తాం, మరి వాళ్ళ పర్మనెంట్ చేస్తాం, వాళ్ళను మేము కడుపులో పెట్టుకొని సాగుతామనే లెక్కలు చెప్పి మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి
వాళ్ళ ఓట్లతోటి ఈరోజు గద్దెనెక్కి మరి ఏడాది అవుతా ఉంది. మరి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు మరి మంత్రుల చుట్టూ కలిసినా, తిరిగి అన్ని రకాల సమస్యలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు మరి వాళ్ళకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. వాళ్ళకి 26,000 వేతనం ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పర్మనెంట్ చేయాలి. ఇక్కడ సిరిసిల్ల పట్టణాన్ని చూసినట్టయితే మరి ఇక్కడ కార్మికులకు 2 నెలల సంధి వేతనాలు ఇస్తలేరు. ఇక్కడ అధికారులను అడుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ ఏమో ఇక్కడ మా దగ్గర బడ్జెట్ లేదు, మరి బడ్జెట్ లేదు కాబట్టి మేము జీతాలు ఇస్తలేమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క నెల వేతనం రాకుంటే మరి ఇతర వేరే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ కార్మికులు మరి సిరిసిల్ల పట్టణంలో వచ్చేటటువంటి మరి ఆదాయం ఏం చేస్తున్నారు, మరి ఎవరికి పరుస్తున్నారు, ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఇక్కడ కలెక్టర్ గారు ఆలోచించాలి. కాబట్టి వెంటనే వీళ్ళకి సంబంధించిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.